ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఈ బడ్జెట్లో అన్నిటికన్నా హైలైట్ ఏదన్నా ఉందంటే అది ఉద్యోగ నైపుణ్య ప్రోత్సాహకాలు. నా దృష్టిలో అద్భుతం. 5 పథకాలు, ప్రధానమంత్రి 5 పథకాలు. ఒకటి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, దాంట్లోనే 3 ఉన్నాయి. ఇంకొకటి ఇంటర్న్షిప్ ప్రోత్సాహకం. మూడోది ఐటీఐలు 1000 ఐటీఐల్ని అప్గ్రేడ్ చేయటం. ఈ మూడిటికి సంబంధించినటువంటి ఈ స్టూడెంట్స్ వాళ్ళ ప్రోత్సాహకాలు ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఎంత తెలుసండి, మొత్తం బడ్జెట్ 2 లక్షల కోట్లు. దీనికి ఇంతవరకు ఏ బడ్జెట్లో కూడా ఇంత ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. 2 లక్షల కోట్లు, 4,10,00,000 మందికి ఉపయోగం జరగబోతుంది. ఎంతకన్నా ఇంకే ఉంటుందండి. దిస్ ఈజ్ ద బెస్ట్ స్కీమ్ నా దృష్టిలో. అవి ఏంటనేది వివరాలు చూద్దాం. ఒక్కసారి నేను మీకు స్లైడ్స్ ద్వారా కూడా ఇచ్చాను. ఒక్కొక్కటి మీరు చూస్తే ఆశ్చర్యం. స్కీమ్ ఏ, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో 3 ఉన్నాయండి. స్కీమ్ ఏ ఏంటి? స్కీమ్ ఏ అని చూసినప్పుడు మీరు దాదాపుగా ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ టైమర్స్, మొట్టమొదటిసారి చదువుతున్నటువంటి వాళ్ళకి డీబీటీలో ఎంప్లాయ్మెంట్ లింక్ మొట్టమొదటిసారి ఫస్ట్ టైమర్స్కి ఈ స్కీమ్లో ఏంటంటే మొట్టమొదటి ఉద్యోగం చేసే వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్లో 1 నెల జీతం అంటే 15,000 వరకు. దానికి ఒక సీలింగ్ పెట్టారు. అర్హత వచ్చేసరికేమో ₹1,00,000 కన్నా మించకూడదు ఎవరికైనా. సో దీంట్లో వచ్చే వాళ్ళకి 3 ఇన్స్టాల్మెంట్స్లో ఈ 15,000 చెల్లిస్తారు. 2,10,00,000 మందికి ఉపయోగపడుతుంది. తర్వాత జాబ్స్ దీనికి 23,000 కోట్లు ఖర్చు అవుతుంది. స్కీమ్ బి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైమర్స్, దీనికి జాబ్ క్రియేషన్ అనమాట. దీనికి ఇన్సెంటివ్ ఏంటంటే 4 years వరకు ఈ ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషను గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఈపీఎఫ్ఓ. సో కాబట్టి 30 లక్షల మంది యూత్కి ఉపయోగపడుతుంది. ఇది మీకు 52,000 కోట్ల ఖర్చు అవుతుంది. ఆ తర్వాత స్కీమ్ సి, జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది స్కీమ్ సి సపోర్ట్ టు ఎంప్లాయర్స్. వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంప్లాయర్స్ కోసం వాళ్ళకి దాదాపుగా ₹3,000 2 సంవత్సరాలు ఈపీఎఫ్ఓలో గవర్నమెంట్ కడుతుంది. ఎంప్లాయర్ తరఫున గవర్నమెంట్ కడుతుంది. దీంట్లో 50 లక్షల మంది బెనిఫిట్ అవుతారు. సో ఈ 3 దీని 32,000 కోట్ల ఖర్చు అవుతుంది. సో ఇది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. సరే, చిదంబరం మాది కాపీ కొట్టారన్నాడు. అవన్నీ రాజకీయాలు పక్కన పెట్టండి. ఇది మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రతి మంత్కి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్. దీంట్లో 2 భాగాలుగా ఉంది. ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మొదటి భాగంలో 19,000 కోట్లు 30 లక్షల మందికి బెనిఫిట్ అవుతే, 44,000 కోట్లు 70 లక్షల మందికి బెనిఫిట్ రెండో ఫేజ్లో ఉపయోగపడుతుంది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు మనం 1 కోటి మంది యువకులకి వీళ్ళకి చదువు అయిపోయిన తర్వాత వీళ్ళు 500 టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ ఇస్తారు. దానికి ప్రభుత్వమే ₹5,000 చెల్లిస్తుంది ప్రతి నెల. వాళ్ళకి 1 టైం కింద ఒక ₹6,000 ఇస్తుంది. అది కాక 5,000 చెల్లిస్తుంది. 5,000లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ మీద ఎంత 10% ఇండస్ట్రియలిస్ట్ బేర్ చేసుకుంటాడు. వాళ్ళ ఏం కాదు, వాళ్ళు ఎటు సిఎస్ఆర్ ఖర్చు పెట్టాలి కాబట్టి దాంట్లో నుంచి తీసి, అయినా వాళ్ళనే కంపల్సరీ లేదు. ఇదంతా కూడా వాలంటరీ స్కీమ్. సో దీంతో అద్భుత 1 కోటి మందికి ఇంటర్న్షిప్ రాబోతుంది. ఇది మొత్తం ప్రోగ్రామ్ కూడా చాలా 19,000, 44,000, దాదాపుగా 63,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి. ఇక మూడోది అప్గ్రేడేషన్ ఆఫ్ ఐటీఐస్. 1000 ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. 1000. దీనికి
దాదాపుగా చాలా ఉంది ఖర్చు. ఇది 20 లక్షల మందికి స్కిల్లింగ్ కూడా కొత్తగా రాబోతుంది. దీంతో గవర్నమెంట్ 30,000 కోట్లు ఇస్తుంది దీనికి. అదే స్టేట్ గవర్నమెంట్, ఇది అందరూ కలిసి పార్ట్నర్షిప్. స్టేట్ గవర్నమెంట్ వచ్చి 20,000 ఇస్తుంది. తర్వాత సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇండస్ట్రీ వాళ్ళు 10,000 కోట్లు ఇస్తారు. మొత్తం 60,000 కోట్లు. యాక్చువల్గా ఈ 2 లక్షలకు ఇంకొక 30,000 కలుపుకోవాలి. 60,000 ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ షేర్ నేను చెప్పేది 2 లక్షల కోట్లు. సో ఇది మూడో స్కీమ్. ఇది ఒక స్కీమ్, 5వ స్కీమ్. మొత్తం ఈ 5 స్కీములు మాత్రం అద్భుతమైనటువంటి దీనిగా చెప్పొచ్చు. ఎందుకనంటే దీంట్లో వీళ్ళు ఈ స్కీమ్స్ని తీసుకొచ్చేసి 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతోటి 4,10,00,000 మందికి బెనిఫిట్ తీసుకురాబోతున్నారు. ఇవి నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక్కసారి నేను ఎకనామిక్ సర్వే చూడండి. ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు, ప్రతి సంవత్సరం ఈ దేశంలో 80 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడినప్పుడే నిరుద్యోగం ఉండదు అని చెప్పి. కాబట్టి ఇవన్నీ ఉపశమనాలండి. ఆ దృష్టిలో కావాల్సింది ఏంటంటే, మన బడ్జెట్ ఎలా ఉండాలంటే పరిశ్రమల్ని ప్రోత్సహించాలా, ఎక్కువ ఉద్యోగాలు రావాలా, ఆ దిశగా బడ్జెట్ ఉందంటే ఉంది. కాకపోతే మనం ఈ టాపిక్ ఇవాళ దీని మీద మాట్లాడుతున్నాం కాబట్టి దీని వరకే ఇది. అయితే ఇంకొకటి అనొచ్చు మీరు, మరి అందరూ ఊహించారు ఏదో తాయిలాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయని. కానీ ఖచ్చితంగా ఉద్యోగ కల్పన కోసం ఉపయోగపడే బడ్జెట్గా ఉంది. ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా ఉంది. ఆర్థిక క్రమశిక్షణను తీసుకొచ్చే బడ్జెట్గా ఉంది. సో ఏది ఏమైనా సరే ఈ 5 పథకాలు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిందో ఈ ఎంప్లాయ్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్ కోసమని, ఇవి నా దృష్టిలో గేమ్ చేంజర్ కాబోతున్నాయి. లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక వీడియోలో తిరిగి కలుసుకుందాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.